టీనేజ్ అమ్మాయి మృతదేహాన్ని చూశాను. ఆమె వయసు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆమె శరీరంపై బట్టలు లేవు. లైంగిక హింసకు సంబంధించిన స్పష్టమైన గుర్తులున్నాయి. ఆమె మెడపై గొంతు కోసి చంపిన గుర్తులున్నాయి. ఒక గొయ్యి తవ్వి ఆమెను తన స్కూల్ బ్యాగ్ను పాతిపెట్టమని నాకు చెప్పారు. నేను అలాగే వారు చెప్పినట్టు చేశాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కలలో మెదులుతుందని ఆ కార్మికుడు అప్పటి పరిస్థితుల గురించి పోలీసులకు వివరించాడు. ఇక పురుషులను చంపిన పద్ధతి చాలా క్రూరంగా ఉండేదని, వారిని ఒక గదిలో కుర్చీలకు కట్టి నోటిపై తువాలతో ఊపిరాడకుండా చేసేవారని చెప్పాడు. ఇంత భయానక దారులను చూసిన ఈ కార్మికుడు 20 ఏళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నాడనేది అంతుచెక్కట్లేదు. అయితే భయంతోనే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు అపరాధ భావంతో కంప్లైంట్ చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయి, నా గుండెలోని భారం తగ్గుతుంది అని అతను అంటున్నాడు. స్థానిక యాక్టివిస్టులు, జర్నలిస్టులు అతనికి ధైర్యం చెప్పడంతో కార్మికుడు ధైర్యం చేశారు. 100 మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబాలు ఇప్పటి వరకు నోరెందుకు విప్పలేదు? ధర్మస్థలలో ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్ళు అవి ఎందుకు బయటకు రాలేదని ఇప్పుడు అందరి డౌట్. పారిశుద్ధ కార్మికుడి ఫిర్యాదు తర్వాత అందరి దృష్టి గతంలో ఉన్న మిస్సింగ్ కేసులపైకి మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995 నుంచి 2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే స్టూడెంట్ పై లైంగిక దాడి, హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు.